హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సరియల్ సారిక. సో ఇవాళ స్పెషల్ రెసిపీ ఏంటంటే హెల్దీ అండ్ టేస్టీ కేక్ అనమాట. దీంట్లో ఎగ్ లేదు, షుగర్ లేదు, ఆయిల్ లేదు. సో కేక్ అయితే చాలా ఎక్సలెంట్గా అయ్యింది. సో ఇది ఎలా చేసాము, ఏం వేసాము అదంతా మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఒక చిన్న కప్పు గోధుమ పిండి ఎంత ఉందో బెల్లం కూడా అంతే తీసుకో. ఇది సాల్ట్ అనమాట, ఇది బేకింగ్ సోడా, ఇది బేకింగ్ పౌడర్ మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అండ్ ఇదేంటంటే గీ, ఆయిల్కి బదులు గీ వాడుతున్నాం, ఇంత సరిపోద్ది. నెక్స్ట్ కొంచెం లెమన్ జ్యూస్. నాకు చెప్పకుండానే మా ఫ్రెండ్ స్టార్ట్ చేసింది, కొంచెం మిల్క్ వేస్తూ ఆ బెల్లాన్ని కరగొట్టిందనమాట, అంతే. ఇంకా వేరే బౌల్లో గోధుమ పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, సాల్ట్, అవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ కదా, ఆ పొడి పదార్థాలన్నీ అది మొత్తం బాగా కలిసేలాగా స్పూన్తో మిక్స్ చేసుకుంటుంది. ఇందాక బెల్లంలో మిల్క్ వేసి మొత్తం కరిగించాం కదా, దాంట్లో ఇప్పుడు కొంచెం వెనీలా ఎసెన్స్ అనమాట, ఒక 1 స్పూన్ 1.5 స్పూన్ సరిపోద్ది. గీ ఏమో ఒక 4 to 5 స్పూన్స్ సరిపోద్ది అనమాట. సో ఇవి 3 వేసి కలుపుతుంది. దాని తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా పౌడర్, దాంట్లో ఏమేమి ఉందంటే గోధుమ పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, సాల్ట్, అంతే. ఇదంతా కొంచెం కొంచెం వేస్తూ మొత్తం కలుపుకోవాలన్నమాట నీట్గా. అస్సలు లమ్స్ ఉండొద్దు, కొంచెం కూడా మనకి ఉండలు కనిపించొద్దు అనమాట. సో ఈ కేక్ స్టోరీ ఏంటంటే, ఈ కేక్ చేసి నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటుంది. వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు బర్త్డేకి, ఆయన బర్త్డేకి. సో నైట్ ట్రైన్లోనే కట్ చేద్దామని తన ప్లాన్. మనం అనుకున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాలు పోసుకుంటూ కొన్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఎక్కువ పోసేసుకోకూడదు, మళ్ళీ కన్సిస్టెన్సీ మిస్ అయిపోతుంది. బాగా పలుచగా అయితే అస్సలు కేక్ రాదు, మొత్తం బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం లెమన్ జ్యూస్ అనమాట. లెమన్ జ్యూస్ ఎందుకంటే అది యాసిడ్ లాగా పనిచేస్తుంది అనమాట, లోపల ఎయిర్ బబుల్స్ రావడానికి, మంచిగా కేక్ పొంగుతుంది అప్పుడు. సో ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు, ఇంతకంటే లూజ్ అవసరం లేదు. అండ్ ఇప్పుడు మనం టోస్టర్లో చేయబోతున్నాం అనమాట. సో ప్రజెంట్ మా దగ్గర టోస్టర్ అవన్నీ ఉంది, సో అదే వాడబోతున్నాం. మీ దగ్గర ఉన్న కేక్ గిన్నెని ఇట్లా గ్రీస్ చేసుకోవాలి. బటర్ పేపర్ వాడాం మేము, అది గిన్నె సైజులో కట్ చేసుకొని దాని మీద ఫర్ సేఫ్ సైడ్ గీ కూడా అప్లై చేస్తున్నాం. దాని తర్వాత మేము చేసుకున్న మిక్చర్ అంతా ఈ గిన్నెలో పోస్తున్నాం అనమాట. మా బ్యాటర్కి ఈ గిన్నె సైజ్ కరెక్ట్గా సరిపోద్ది. సో ఇంత చాలు. ఈ వేసిన బ్యాటర్ని ఆ బౌల్లో సెట్ చేసుకోవాలి. ఆ గిన్నెలో కరెక్ట్గా నీట్గా చేసుకొని దాని తర్వాత కింద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయడం వల్ల కేక్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది గిన్నెలో, తీసినప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఈ టోస్టర్ అవన్నీ మేము ఆల్రెడీ 180 degreesలో పెట్టుకున్నాం అనమాట. 180 degreesలో 10 minutes ప్రీ హీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ కేక్ టిన్ దానిలో పెట్టేసి ఒక 30 minutesకి పెట్టామన్నమాట, సేమ్ 180 degreesలో. థర్టీ మినిట్స్కి మా కేక్ ఇట్లా అయ్యింది. మధ్యలో కొంచెం పచ్చిగా ఉందనిపించింది, ఇంకో 5 minutes పెట్టాము. నెక్స్ట్ ఇట్లా అయ్యింది, పైన ఇంకొంచెం కలర్ వచ్చింది. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందనమాట. నెక్స్ట్ దీన్ని కొంచెం కట్ చేసి కొంచెం పైనుంచి చాక్లెట్ సిరప్ వేసుకుందామని అనుకుంటున్నాం. నెక్స్ట్ కాజు, బాదం అన్నీ చిన్నగా చాప్ చేసుకున్నాం అనమాట. కేక్ యాక్చువల్లీ ఇలానే తినేయచ్చు, మాకెందుకో చాక్లెట్ వేస్తే బాగుంటుంది అనిపించింది పైన. సో మా దగ్గర ఉన్న డైరీ మిల్క్ చాక్లెట్ని చిన్నగా కట్ చేసి దాన్ని బేక్ చేయబోతున్నాం. కేక్ టిన్ చల్లగా అయిపోయిందనమాట. సో చుట్టూ దాన్ని చాక్తో అట్లా ఒకసారి అనుకొని దాని తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. అట్లానే డైరెక్ట్గా తినేయచ్చు. ఇది నో ఎగ్, నో షుగర్, నో ఆయిల్ కేక్ అనమాట. ఇది చాలా హెల్దీ. ఇది నా ఫ్రెండ్ డబుల్ బాయిలింగ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు చాక్లెట్ని. నేను నట్స్ అన్నీ ఫ్రై చేస్తున్నాను గీలో ఫ్రై చేస్తే కేక్ తిన్నప్పుడు మంచి క్రంచ్ ఉంటుంది కదా, దానికోసం. నెక్స్ట్ ఈ చాక్లెట్ని ఆమె బాయిల్ చేసిన వాటర్ పైన ఇంకో బౌల్ పెట్టుకొని డబుల్ బాయిలింగ్ చేస్తుంది.
ఇది కొంచెం లూజన్ అయిన తర్వాత దాని తర్వాత కేక్ పైన పోద్దామని అనుకుంటున్నాము. మేము లూజ్గా పోద్దాం అనుకుంటున్నాం పైనుంచి. ఒకవేళ మీరు గనాష్లా కావాలి అనుకుంటే పాలు తక్కువ పోయాలన్నమాట, అప్పుడు పేస్ట్ లాగా కరెక్ట్గా వస్తుంది. దీంట్లో కొంచెం గీ వేసుకుంటున్నాము. గీ వేసుకోవడం వల్ల కొంచెం ఆ సిల్కీనెస్ వస్తుంది చాక్లెట్లో. సో ఇది మొత్తము అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కేక్ పైన ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, అది తీసేస్తున్నాం. Wanna throw away your vanity, wanna wear it to sleep tonight, wanna నెక్స్ట్ మా చాక్లెట్ సిరప్ని పైనుంచి పోస్తున్నాం. Parsley clean, wanna pick this thing up right where we left off, wanna block your number, take one last time, make it another, wish I was one or the other, I kinda wanna hate you but I చూస్తేనే తినాలనిపిస్తుంది, కానీ కాదు, ఇంకొంచెం ఉందన్నమాట. మనం రోస్ట్ చేసుకున్నాం కదా, ఇది కాజు ఇంకా బాదాం అనమాట. దీన్ని నీట్గా డెకరేట్ చేస్తుంది తను. వావ్, కేక్ చాలా కంప్లీట్గా కనిపిస్తుంది. మధ్యలో స్ట్రాబెరీస్ పెడదామని చాలా వెతికాం, కానీ మాకు ఎక్కడ స్ట్రాబెరీస్ దొరకలేదు ఆ టైంలో. మేము బ్లింకిట్లో జెప్టోలో కూడా ట్రై చేసాము, కానీ అస్సలు దొరకలేదు. ఇది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఆ చాక్లెట్ మొత్తం బాగా పడుతుంది దానికి. దాని తర్వాత కట్ చేసుకొని హ్యాపీగా తినొచ్చు. ఇదేంటంటే స్పెషల్ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ బర్త్డే అనమాట. సో దానికోసం 26th జన్ ఆయన బర్త్డే. సో ఆయన పేరు అనికేత్. విష్ హిమ్ హ్యాపీ బర్త్డే అనికేత్. ట్రైన్లో సర్ప్రైజ్ ఇస్తుందని చెప్పా కదా, సో అందుకని ఈ డబ్బాలో పెట్టి నాకు ఇస్తుందంట, వెళ్ళే ముందు తీసుకుంటా అని చెప్పింది. సో మిగిలిన పైన కేక్ తీసాం కదా, దాంట్లో నట్స్ కలిపేసి చాక్లెట్ సిరప్ కలిపేసాము, ఇవి డబ్బాలో పెట్టుకున్నాము. సో ఇది కూడా కొంచెం సెట్ అయిన తర్వాత ఫజ్ లాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఈ వీడియో ఇట్లా కంప్లీట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హక్కున మటాటా, డోంట్ వెరీ బీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.